ఇలా ఎక్మా స్క్రిప్టింగ్ అనేది మనకేంటి డేటా టైప్స్ అనేవి 2 టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్, రైట్. సో ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనం ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి? నెంబర్, స్ట్రింగ్, ఓకే చెప్పాలి. నెంబర్, స్ట్రింగ్, బూలియన్, ఓకే, అన్డిఫైన్డ్, నల్, సింబల్. రైట్, గుడ్. ఇలా మనకి 6 టైప్స్ ఉన్నాయి డేటా టైప్స్, ఏది ప్రిమిటివ్లా. ఓకే, సో నెంబర్ అంటే ఏందో తెలుసు మీకు. నెంబర్లో మన సబ్ టైప్స్ ఏమున్నాయో తెలుసు మీకు. బూలియన్, అదే డెసిమల్, ఫ్లోటు, డబుల్ అని ఉంటాయి కొన్ని. సో అలాగే స్ట్రింగ్ ఉంటుంది. స్ట్రింగ్ అంటే ఏంటో తెలిసి చూపించాను. డబుల్ కోర్స్, కంటెంట్ ఇన్ బిట్వీన్ ది డబుల్ కోర్స్. డబుల్ కోర్స్ మధ్యలో ఉన్న కంటెంట్ ఏదైనా వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ స్ట్రింగ్. ఓకే, సో నల్ అంటే అన్డిఫైన్డ్ అంటే ఏంటో తెలుసు. మనం డిక్లేర్ చేస్తాం కానీ దానికి ఏ వాల్యూ అసైన్ చేసి ఉండవు. సో ఆ కండిషన్, ఆ డేటా టైప్ని ఏమంటామంటే, ఆ ఎక్స్లో ఉన్న డేటా టైప్ని ఏమంటామంటే అన్డిఫైన్డ్ అంటాం. ఓకే, నల్ అంటే ఏంటి? ఆ ఎక్స్కి ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టి నల్ అనేది అసైన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? అది డేటా టైప్ దేని కిందకి వస్తుంది? ఎనీ కిందకి వస్తుంది. ఓకే, సో ఎనీ కండిషన్స్లో మనం ఒక వాల్యూ డిక్లేర్ చేస్తాం. ఇనిషియల్గా నల్ ఉంచాలి, దాన్ని తర్వాత కండిషన్ బేస్లో అందులో ఏదో ఒక వాల్యూ స్టోర్ చేయాలి అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సో ఆ వాల్యూలో వీ హ్యావ్ టు పుట్ నల్. ఓకే, నల్ వాల్యూని అసైన్ చేయాలి ఫర్ దట్ వాల్యూ, ఫర్ దట్ వేరియబుల్. ఓకే, ఫర్ దట్ వేరియబుల్ వీ హ్యావ్ టు అసైన్ నల్. ఓకే, సో అలా ఇలా మనం ఏం చేయొచ్చు? డేటా టైప్స్ అనేవి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఇన్ని టైప్స్ ఉన్నాయి. సో మనకి 6 టైప్స్ ఉన్నాయి. సో రీసెంట్గా మనకి ఎక్మా 6లో యాడ్ అయింది ఏంటంటే సింబల్. ఇది మోస్ట్లీ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్స్లలో అక్కడిక్కడ వాడతాము, బట్ రియల్ టైమ్ సినారియోస్లో తక్కువ వాడేది మనం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? మనం అన్డిఫైన్డ్ నల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, రైట్, సింబల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి. నెక్స్ట్ వీ విల్ గో టు నాన్ ప్రిమిటివ్ టైప్. ఓకేనా, we'll go to non-primitive data types. Okay, non-primitive data types or complex data types, అంతే కదా. ఓకే, or reference data types. Okay, complex data types, non-primitive data types, reference data type also. ఓకేనా, రైట్. ఇలా సో మనకు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఏంటి, ఏమేమి, అవేంటి? ఓకే, వాట్ ఆర్ ద టైప్స్ అండ్ వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్? ఓకే, ఏంటది నేమ్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ వీ కెన్ కమ్ విత్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేస్తామంటే కర్లీ బ్రేసెస్ తోటి. ఓకే, కర్లీ బ్రేసెస్ తోటి, కర్లీ బ్రేస్ లోపల ఏముంటుందంటే, సరే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాతకి. సో క్లియర్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఏంటి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్లో? ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఏంటి? అర్రే. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఏంటి? డేట్ కూడా అనొచ్చు. డేటా టైప్ నాన్ ప్రిమిటివ్ కిందకి వస్తుంది డేట్ కూడా. సో మీకు అంతకుముందు చెప్పుండొచ్చు, 3 చెప్పుండొచ్చు. ఆబ్జెక్ట్, అర్రే, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పుండొచ్చు. బట్ ఇలా ఫంక్షన్ కూడా, డైలీ, డేట్, ఇంకా చాలా ఉంటాయి చెప్పుకోవాలంటే. బట్ మన రియల్ టైంలో ఎక్కువ వాడేది ఆబ్జెక్ట్, అర్రేస్ వాడతాం, ఫంక్షన్స్ వాడతాం, డేట్స్ కూడా వాడతాం రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని. ఓకేనా, అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఈజ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే టాపిక్ ఉంటుంది, దాని గురించి చెప్తాను మీకు తర్వాత. ఇప్పుడైతే దీని గురించి జస్ట్ గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోవడానికి. అప్పుడు మైండ్లో పెట్టుకుని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఇవి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకి కన్సిడర్ అవుతాయి. ఓకే, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ కాంప్లెక్స్ డేటా టైప్స్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్స్, రైట్. సో ఇవి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకి కన్సిడర్ అవుతాయి అన్నమాట. ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమనుకున్నాం? నెంబర్, స్ట్రింగ్, బూలియన్, అన్డిఫైన్డ్, నల్, సింబల్, రైట్. దీస్ ఆర్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, సో ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, మనం ఆబ్జెక్ట్లో ఏంటంటే ఎగ్జాంపుల్ చూపిస్తే ఇక్కడ నేను కొద్దిసేపు క్లోజ్ చేసుకున్నాను. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే కీ వాల్యూస్ ఉంటాయి. ఆబ్జెక్ట్కి ఏముంటాయి అంటే, ఆబ్జెక్ట్ సింటాక్స్ ఏంటంటే ఎలా ఉంటుందంటే, సింటాక్స్ అనేది ఏదో ఒక వేరియబుల్ తీసుకోండి, తీసుకోండి. ఓకేనా, స్టూడెంట్ అని ఒక వేరియబుల్ నేమ్ తీసుకోండి. ఓకే, ఈ వేరియబుల్కి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి అనుకోండి, ఇది ఆబ్జెక్ట్ అంట. ఓకే, ఆబ్జెక్ట్ని ఎట్లా డిజైన్ చేయాలంటే, ఆబ్జెక్ట్ యొక్క డిజైన్ ఎలా ఉంటుందంటే కీ వాల్యూస్తో ఉంటుంది. ఓకేనా, నేమ్ అనేది కీ, ఆ నేమ్కి వచ్చే వాల్యూ అనేది కీ వాల్యూ. ఓకే, కిరణ్ కుమార్. ఓకే, నేమ్ అనేది కీ. మోస్ట్లీ మనం దీంతో డీల్ చేస్తామండి రియల్ టైంలో. అబ్జర్వ్ చేయండి, మనం ఈ ఎవ్రీ రిక్వెస్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫామ్ డేటాను పంపిస్తున్నాం, ఈ ఫార్మాట్ అని పంపిస్తాం.
ఓకే, జేసన్ ఫార్మేట్ అంటాం. జేసన్ ఫార్మేట్లో బ్యాక్ ఎండ్లో కన్వర్ట్ అవుతుంది. జేసన్ అంటే ఏంది కూడా నేను చెప్తా, ఓకేనా. బట్ ఆబ్జెక్ట్ అంటే మాత్రం అర్రేలో, సో మనం ఫామ్ నుంచి పోయేది ఆబ్జెక్టివ్ పోతుంది, ఓకేనా. సో అర్రే ఆబ్జెక్ట్ పోతుంది, ఓకేనా. సో ఆబ్జెక్ట్ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే వి యూస్ కర్లీ బ్రేసెస్, ఇన్సైడ్ కర్లీ బ్రేసెస్ కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, ఓకేనా. కీ ఉంటుంది, సో కీ ఉంటుంది. కీ అనేది స్ట్రింగ్ కింద అంటే స్ట్రింగ్ అసైన్ చేసినాం కాబట్టి కీ డేటా టైప్ ఏం చూపిస్తుంది చూడండి, ప్రాపర్టీ అని. కీ ప్రాపర్టీ టైప్ ఏం చూపిస్తుంది, నేమ్ ప్రాపర్టీ, నేమ్ అనేది ఒక స్ట్రింగ్ లెక్క చూపిస్తుంది, ఎందుకంటే మనం కిరణ్ కుమార్ సేవ్ చేసినాం, ఓకే డేటా. సో మనం ఏం చేస్తున్నాం, ఏజ్, ఓకేనా, ఏజ్, ఓకే 32 తీసుకోండి ఎగ్జాంపుల్, ఓకే. సో ఫాదర్, ఓకే ఇది ప్లేస్ ఏం చేస్తాం, మళ్ళీ హైదరాబాద్. సమ్ డేటా తీసుకున్నాం, ఆ స్టూడెంట్ యొక్క డేటా తీసుకున్నాం, ఓకే. సమ్ డేటా తీసుకున్నాం. బట్ మర్చిపోద్దు, ఈచ్ కీబోర్డ్కి ఈచ్ కీవర్డ్ షుడ్ బి సపరేటెడ్ బై కామాతో సపరేట్ చేయాలి. కీ వాల్యూ తర్వాతకి కంపల్సరీ కామా పెట్టాలి. ఇప్పుడు ఇన్ కేస్ కామా రిమూవ్ చేసాం అనుకోండి, అబ్జర్వ్ చేయండి లైన్ నెంబర్ 14 రెడ్ కలర్ అనేది హైలైట్ అవుతుంది, రైట్. సో ఎందుకంటే ఇక్కడ ఎర్రర్ ఉంది, ఓకే, ఇక్కడ ఎర్రర్ ఉంది, త్రో చేస్తున్నప్పుడు రెడ్. సో కామా పెట్టండి, ఆటోమేటిక్గా ఏజ్ ఎర్రర్ అనేది డిసపియర్ అయిపోయింది, రైట్, డిసపియర్ అయిపోయింది, రైట్. సో కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఫాలో కావాల్సింది ఏంటి, వీ హ్యావ్ టు మెన్షన్ కామా ఆఫ్టర్ ఈచ్ కీ వాల్యూ, ఓకే. ఈచ్ కీ వాల్యూ తర్వాత కామా ఉండాలి, ఓకేనా. కీ వాల్యూ అలా అని చెప్పి ఒకదాని కింద ఒకటి మాత్రమే కొట్టాలని ఏం లేదు. సో వీ కెన్, ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్, ఒకటే లైన్లో కూడా మనం ఆబ్జెక్ట్ అనేది కొట్టచ్చు, ఓకేనా. స్ట్రక్చర్డ్ వేలో చూపించాలని చెప్పి నేను ఒకదాని కింద ఒకటి కొట్టిస్తున్నాను, ఓకేనా. సో ఇలా కొట్టిన ఆబ్జెక్టే అంటారు మనం, ఓకేనా. ఇలా కొట్టిన ఈ సింటాక్స్ కూడా కరెక్ట్, ఓకేనా. ఒకటే లైన్లో కీ వాల్యూ కామా, కీ వాల్యూ కామా, కీ వాల్యూ కామా, దీన్ని కూడా ఆబ్జెక్టే అంటాం, ఓకేనా. క్లియర్, దీన్ని కూడా ఆబ్జెక్ట్ అంటాం. అబ్జర్వ్ చేయండి, ఆబ్జెక్ట్ని చూపిస్తుంది మనకి ఇక్కడ. ఆబ్జెక్ట్లో ఏ కీ వాల్యూ ఏ డేటా టైప్, కీ అనేది ఏ డేటా టైప్ కిందకి వస్తుందో చూపిస్తుంది మనకి, ఓకేనా. కీ అనేది డేటా టైప్ ఏమవుతుందో చూపిస్తున్నారు క్లియర్ మనకి, రైట్. సో కీ అనేది ఇప్పుడు స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్, ఓకేనా. స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్ ఎలా తెలుసుకోవాలి. సో టైప్ ఆఫ్ అని కూడా వస్తుంది, ఏం చేద్దాం, కన్సోల్ డాట్ లాగ్, మనకు ఒక మెథడ్ ఉంటుంది. అసలు వచ్చిన వాల్యూ అనేది ఏ డేటా టైప్ తెలుసుకోవాలంటే టైప్ ఆఫ్ అని ఒక కీబోర్డ్ ఉంటుంది మనకి. ఏమంటాం దాన్ని చెప్పండి, ఏమంటాం, కీబోర్డ్ అంటాం. ఏమంటాం, జావా స్క్రిప్ట్ యొక్క ఇన్బిల్ట్ కీబోర్డ్, రైట్, అంతే కదా, చెప్పాలి, రైట్, థ్యాంక్ యూ. సో టైప్ ఆఫ్ మీరు ఏ డేటా అంటే ఏ వేరియబుల్ యొక్క టైప్ తెలుసుకోవాలనుకుంటారో ఆ వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేయాలి. టైప్ ఆఫ్ తర్వాతకి స్పేస్ ఇచ్చి, ఓకే, స్టూడెంట్ అంటున్నాను, స్టూడెంట్ యొక్క టైప్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను స్టూడెంట్ యొక్క టైప్ ఆఫ్ ఏమొస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. సో ఏమని వచ్చింది ఇక్కడ మనకి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏమొచ్చింది ఇక్కడ చెప్పాలి ఫాస్ట్గా, ఆబ్జెక్ట్, రైట్. సో మనకి ఇది డేటా టైప్ ఏందో తెలుసుకోవాలంటే ఇలా ఏమొస్తుందో తెలవాలంటే కొన్ని సినారీస్లో మనకి ఏ స్ట్రింగ్లో ఏ డేటా టైప్ వస్తుందో తెలియదు కదా, ఆ కండిషన్లో అసలు ఏ డేటా టైప్ తెలుసుకోవాలంటే టైప్ ఆఫ్ అనే కీవర్డ్ వాడాలి, ఓకేనా. కన్సోల్ యూజ్ చేసి, కన్సోల్ లాగ్ యూజ్ చేసి టైప్ ఆఫ్ అనే కీవర్డ్ వాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సోల్ లాగ్ గురించి తెలుసుగా మీకు. కన్సోల్ లాగ్ ఎందుకు యూజ్ చేస్తాం, మనం ఏమన్నా డేటాని ఏం జరుగుతుందో చూడాలంటే బ్రౌజర్ కన్సోల్లో చూడడానికి, అవుట్పుట్ చూడడానికి ప్రీ డిఫైన్డ్గా మనం టెస్టింగ్ కోసం కన్సోల్ లాగ్ అనేది వాడతాము. కన్సోల్ లాగ్ అనే మెథడ్ జావా స్క్రిప్ట్ యొక్క ఇన్బిల్ట్ మెథడు. మనకి జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలా ఉంటుందో ప్రింట్ చేసుకొని చూసుకోవడానికి అవుట్పుట్ని, జావా స్క్రిప్ట్లో కన్సోల్ డాట్ లాగ్ అనేది ఉంటుంది, ఓకేనా. కన్సోల్ డాట్ లాగ్ అనుకోవచ్చు, మనం కన్సోల్ డాట్ ఇన్ఫో అనొచ్చు, కన్సోల్ డాట్ వార్న్ అనొచ్చు, ఓకే, వార్న్ అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మనం ఇన్ఫో పెట్టి చూడండి, కన్సోల్ డాట్ ఇన్ఫో అంటే కొద్దిగా కలర్ఫుల్గా వస్తుంది అనేసి ఆప్షన్, కొద్దిగా ఏదైనా అవుట్పుట్ అదే వస్తుంది అండి, రైట్. సో నో ఇష్యూ లేదు. కన్సోల్ ఇన్ఫో పెట్టినా, కన్సోల్ డాట్ లాగ్ పెట్టినా, ఏది పెట్టినా ఒకటే వస్తుంది డేటా, రైట్. ఇలా ఓకే, రైట్. ఓకే, రైట్, ఇంతవరకు క్లియర్. సో డేటా టైప్ తెలుసుకోవాలంటే మనకు టైప్ ఆఫ్ అనే ఒక కీబోర్డ్ ఉంటుంది, దీన్ని యూజ్ చేసి మనం కన్సోల్ లాగ్ తోటి మన కన్సోల్లో, బ్రౌజర్ యొక్క కన్సోల్లో, సో వీ కెన్ సీ అవుట్పుట్ వాట్ ఈస్ ద డేటా టైప్, ఓకే.
ఇంకా ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్ అక్కడ నేను ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. డైరెక్ట్ నేను ఏం చేస్తున్నా అంటే నేమ్ అని తీసుకుంటున్నా. నేను డైరెక్ట్ కిరణ్ కుమార్ అని కొడుతున్నా. ఓకే, కిరణ్ కుమార్ అని కొడుతున్నా. ఓకే, సమ్ డేటా తీసుకున్నా. ఓకే, సో ఫైనల్గా నేను ఏం చేస్తున్నా, అది ఏ డేటా టైప్ అని చెక్ చేయాలని చూస్తున్నా. ఓకే, సో డేటా టైప్. ఓకే, డేటా టైప్ నేమ్ యొక్క డేటా టైప్ ఏంటో చెక్ చేయాలని చూస్తున్నాను. ఓకే, టైప్ ఆఫ్ నేమ్ డేటా టైప్ చెక్ చేయాలంటే ఏం చూపిస్తుంది అంటే స్ట్రింగ్ చూపిస్తుంది. ఓకే, క్లియర్? ఇక్కడ ఏం చూపిస్తుంది మనకి? స్ట్రింగ్ చూపిస్తుంది, రైట్? సో అలా ఆబ్జెక్ట్ ఉంది, స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్ ఉంది. సో స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ని రీడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ దాని యొక్క డేటా టైప్ తెలుసుకోవాలి. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ డేటా టైప్, ఫస్ట్ మనం ఏంటంటే అసలు స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ని ఎలా యాక్సెస్ చేస్తామని చెప్తాను. ఓకే, స్టూడెంట్ డాట్ తోటి యాక్సెస్ చేస్తాం. ఓకే, డాట్ అని పెట్టగానే మనకు సజెషన్స్ వస్తున్నాయి. ఓకే, స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్లో ఎన్ని కీ వాల్యూస్ ఉన్నాయో ఆ కీస్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, డేటా ఏమేమి ఉందో ఆ డేటా రిలేటెడ్ కీస్ చూపిస్తుంది ఇక్కడ, ప్లేస్, ఏజ్, నేమ్ అని. ఓకే, నేమ్లో ఏ వాల్యూ ఉందో తెలియదు మనకి, బట్ ఇక్కడ సజెషన్ చూపిస్తుంది మనకి. ప్లేస్, నేమ్, ఏజ్ అని ఉందాడా అని చెప్తుంది. సో నేమ్ చూస్తే ఏమవుతుంది మనకి? అబ్జర్వ్ చేసినట్టయితే మనకి నేమ్ ఏమొస్తుంది? కిరణ్ కుమార్ అని వచ్చింది. సో ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని ఇలా యాక్సెస్ చేయాలి. ఓకేనా? సో టైప్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? జస్ట్ బిఫోర్ టు దట్ పర్టికులర్ వేరియబుల్ ఆర్ స్ట్రింగ్, ఎనీ డేటా టైప్ కావచ్చు, దాని ముందర టైప్ ఆఫ్ అని పెట్టాలి. ఓకేనా? సో ఇలా పెడితే దాని యొక్క డేటా టైప్ తెలుస్తుంది. ఓకే, సో ఇది నాన్ ప్రిమిటివ్లో ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ యూ కెన్ గో టు నెక్స్ట్ డేటా టైప్ ఇన్ నాన్ ప్రిమిటివ్. ఏంటది? అరే, రైట్? అరే. ఓకే, దీని ఏం చేస్తున్నా వేర్ అని తీసుకుంటున్నా. వేర్ ఏదో నేమ్ ఇచ్చుకుంటున్నా. ఏంటి? మై స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ అర్రేల టైప్స్ ఉంటాయి మనకి. అర్రేల టైప్స్ ఉంటాయి. ఇండెక్స్డ్ అర్రే ఉంటుంది. ఓకేనా? ఇండెక్స్డ్ అర్రే ఉంటుంది, అసోసియేటివ్ అర్రే ఉంటుంది. ఓకే, అసోసియేటివ్ అర్రే అంటే ఏంది? ఆబ్జెక్ట్ లెవెల్. ఇండెక్స్ అర్రే అంటేనేమో ఓన్లీ ఐటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపేర్ చేసేది ఇండెక్స్డ్ అర్రే. ఓకే, 1, సంథింగ్ ఏదో వాల్యూ, కిరణ్, 35, హైదరాబాద్, సమ్ ఏదో ఐటమ్స్ ఉన్నాయి. ఇది అర్రే, రైట్? ఇది సింటాక్స్ వచ్చేసి అర్రే యొక్క సింటాక్స్ ఏంటి? 2 స్క్వేర్ బ్రాసెస్ అనేది ఓపెన్ చేస్తాం. ఆబ్జెక్ట్కి ఏమో కర్లీ బ్రేసెస్, అర్రేకి ఏమో స్క్వేర్ బ్రేసెస్. ఓకే, స్క్వేర్ బ్రేసెస్ ఓపెన్ చేసి, సో ఈచ్ ఐటమ్కి మధ్యలో కామా పెడతాం. సో కామా పెట్టినామంటే ఇది ఒక ఐటమ్ కింద కన్సిడర్ అవుతుంది. ఓకే, అర్రేలో ఐటమ్ కింద కన్సిడర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్, ఫోర్త్ ఐటమ్. ఓకే, సో ఈ ఐటమ్స్ని యాక్సెస్ చేయాలంటే మనం దీని యొక్క ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి ఇన్బిల్ట్గా, మనకు కళ్ళకి కనిపించవు, ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ వన్ స్టోర్ అయిన ప్లేస్లో ఇండెక్స్ నెంబర్ ఎంత అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అరే విల్ స్టార్ట్స్ విత్ ఇండెక్స్ నెంబర్ 0. ఓకే, బండా గుర్తుంది, మైండ్లో పెట్టేసుకోండి. అరే విల్ స్టార్ట్స్ విత్ ఇండెక్స్ నెంబర్ 0. నాట్ ఓన్లీ అరే, ఓకే, ఆబ్జెక్ట్ ఆల్సో. ఆబ్జెక్ట్ విల్ స్టార్ట్ విత్, ఆబ్జెక్ట్లో కూడా సబ్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. ఓకేనా? చూపిస్తాను. ఫర్ ఓన్లీ సింపుల్ ఆబ్జెక్ట్ చూపించిన మీకు నేను. ఆబ్జెక్ట్లో కీ వాల్యూ ఉంటుంది కదా, బట్ నేను కాంప్లికేషన్ కాంప్లికేటెడ్గా వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తాను మీకు. ఆబ్జెక్ట్లో సబ్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. ఓకేనా? సబ్ ఆబ్జెక్ట్స్లో కూడా ఫంక్షన్స్ ఉండొచ్చు. ఓకేనా? అవి ఇప్పుడే ఒకసారి చూపిస్తే మీకు ఏంటంటే అర్థం కాదు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతుంది. సో నేను ఏంటంటే స్లోగా ఒక్కొక్కటి ఇంజెక్ట్ చేద్దాం. ఓకే, సో మై స్టూడెంట్ అనేది ఒక అరే. ఓకే, ఒక అరేలో నేనేంటి ఒక 4 ఐటమ్స్ తీసుకున్నాను. అరే లెంత్ ఎంత? 4. ఓకే, అరే లెంత్ ఎంత? 4. సో అరేలో ఐటమ్ సేవ్ చేసిన ఐటమ్ యొక్క ఇండెక్స్ తోటి యాక్సెస్ చేయాల్సి వస్తుంది. మనం దీన్ని ఏమంటామంటే ఇండెక్స్డ్ అర్రే అంటాం. ఎందుకంటే దీనికి ఒక పర్టికులర్ కీ ఉండదు వాల్యూని యాక్సెస్ చేద్దామంటే. ఎందుకంటే మనం ఇందాక ఆబ్జెక్ట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం బిఫోర్ సార్ పాస్ట్కి వెళ్దాం. పాస్ట్కి వెళ్ళినట్టయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పాస్ట్కి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ కదా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ కదా, నేను ఏం చేస్తుంటే ఇక్కడ అర్రే కొడుతుంది. అర్రే, ఓకే, అబ్జర్వ్ చేయండి. ఆబ్జెక్ట్కి కీ ఉంది, వాల్యూ ఉంది. ఇన్ కేస్
మనం ఒక నేమ్ని అంటే ఆబ్జెక్ట్లో ఉన్న ఈ కిరణ్ కుమార్ అనే నేమ్ని యాక్సెస్ చేయాలంటే మనకు దానికంటూ ఒక కీ ఉంది రైట్. సో స్టూడెంట్ డాట్ ఈ నేమ్ అని కొడితే ఆటోమేటిక్గా ఆ నేమ్కున్న వాల్యూ అనేది వచ్చేస్తుంది మనకి. ఓకే, బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అర్రేలో ఇక్కడ జస్ట్ ఐటమ్స్ ఉన్నాయి బట్ దీనికి కీస్ లేవు యాక్సెస్ చేద్దామంటే. ఎలా యాక్సెస్ చేస్తాం దాన్ని? ఈ వాల్యూని యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేస్తాం? సో ఈ టైప్ ఆఫ్ అర్రేని ఏమంటామంటే ఇండెక్స్ అర్రే అంటాం. ఇండెక్స్ అర్రే అంటాం. దీంట్లో ఉన్న ఐటమ్స్ని ఎట్లా యాక్సెస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మై స్టూడెంట్స్ అని తీసుకుంటున్నాను నేను. ఓకే, మై స్టూడెంట్ అని తీసుకుంటున్నా. జస్ట్ మై స్టూడెంట్ అని తీసుకొని అందులో ఉన్న ఐటమ్స్ని యాక్సెస్ చేయాలంటే స్క్వేర్ బ్రాసెస్ యూజ్ చేసి ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. అర్రే స్టార్ట్స్ విత్ ఏ నెంబర్తో స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ అనేది? అర్రే యొక్క ఇండెక్స్ అనేది ఏ నెంబర్తో స్టార్ట్ అవుతుంది? అర్రే ఇండెక్స్ చెప్పాలి ప్లీజ్. అర్రే విల్ స్టార్ట్స్ విత్ ఇండెక్స్ నెంబర్ అని చెప్పింది నాకు జస్ట్ బిఫోర్. స్వాతి డ్రాప్ అయింది. వాట్ హ్యాపెన్? అర్రే విల్ స్టార్ట్స్ విత్ ఇండెక్స్ నెంబర్ చెప్పాలి. 0 రైట్. 0 1 2 3 అట్లా సో ఆన్ ఎన్ అనుకోండి. 0 1 2 3. సో ఇన్ కేస్ ఇప్పుడు 1 యాక్సెస్ చేయాలంటే మనం 0 పెట్టాలి. ఇక్కడ 0 పెడితే ఈ అర్రేలో ఉన్న ఫస్ట్ 0th ఇండెక్స్లో ఉన్న నెంబర్ని తీసుకొచ్చి ఇందులో నుంచి యాక్సెస్ చేస్తున్నాం మనం. 0th నెంబర్ని తీసుకొచ్చి ప్రింట్ చేస్తుంది మనకి. ఓకే, సరే ప్రింట్ చేస్తుంది. అవుట్పుట్ చెక్ చేయండి ఒకసారి. 1 ప్రింట్ చేసిందా? రైట్. క్లియరా? సారీ, కనిపిస్తుందా మీకు ఇప్పుడు? కనిపిస్తుందా క్లియర్? రైట్. సో 1 ప్రింట్ చేసిందా? 0th ఇండెక్స్. ఇప్పుడు ఏంటి, అర్రేలో 0th ఇండెక్స్ని యాక్సెస్ చేసి తీసుకురామంటున్నాం. మై స్టూడెంట్స్ అనే అర్రేలో 0th ఇండెక్స్ని తీసుకొచ్చి ప్రింట్ చేయమని చెప్తున్నాను. రైట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ని ప్రింట్ చేయాలి. సో ఇండెక్స్ నెంబర్ అంతా ఎమ్మడే టక్క క్యాచ్ చేసేసుకోవాలి. 0 1 2 3 రైట్. ఇండెక్స్ నెంబర్ 3 కదా. సో 3 ఇవ్వండి. 3 ఇవ్వండి. 3 ఇస్తే అబ్జర్వ్ చేయండి. 3 ఇచ్చి చూడండి హైదరాబాద్ అని వచ్చిందా? రైట్, హైదరాబాద్ అని వచ్చిందా? సో ఇలా ఇండెక్స్ నెంబర్ని యూజ్ చేసి మనము దీన్ని ఇండెక్స్డ్ అర్రే అంటాం. ఓకే, ఇండెక్స్డ్ అర్రే అంటాము. ఇంకోటి అసోసియేటివ్ అర్రే అని ఉంటుంది. అసోసియేటివ్ అర్రే ఏంటంటే ఆబ్జెక్ట్కి ఉన్నట్టే దానికి కూడా కీ వాల్యూ అని ఉంటుంది. ఓకేనా. అసోసియేటివ్ అర్రేలా ఆబ్జెక్ట్కి కీ వాల్యూ ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా? అర్థమైతే లేదా చెప్పాలి. అర్థమవుతుందా మీకు ఇప్పుడు నేను చెప్పింది? అవుతుందన్న. రైట్, థ్యాంక్ యూ. సో మనకి ఏంటంటే కీ వాల్యూ ఉంటుంది. సో అసోసియేటివ్ అర్రే ఏంటంటే మనకి ఇప్పుడు అర్రేలో ఏమవుతుందంటే ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, చూపిస్తాను నేను. అర్రేలో ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఓకే నేను స్కూల్ స్టూడెంట్. ఓకే, స్కూల్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు నేను ఒక అర్రే తీసుకుంటున్నా. అర్రేలో ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. ఓకే, ఇది ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనుకోండి. సో ఇందులో ఏంది కీ వాల్యూ పెట్టాలి. నేమ్. ఓకే, నేమ్ అనేది కిరణ్ కుమార్. ఓకే, అలా. సో ప్లేస్ అనేది హైదరాబాద్. ఇలా. సో దీన్ని ఎలా కొట్టుకోవచ్చు అంటే సింపుల్ సింటాక్స్లో అంటే అర్థమయ్యే విధంగా ఎలా కొట్టుకోవచ్చు అంటే ఇలా మనం సింపుల్గా అర్థమయ్యేటట్టు దీన్ని ఒకదాని కింద ఒకటి కొట్టుకుంటే మనకు క్లియర్ నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఒకదాని కింద ఒకటి కొట్టి ఇట్లా నీట్గా స్ట్రక్చర్ అన్నమాట. ఈ స్ట్రక్చర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అంటే అర్రే లోపల అర్రే ఇన్సైడ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ లోపల నేమ్స్ ఉన్నాయి, కీ వాల్యూస్ ఉన్నాయి. ఇలా మనం మల్టిపుల్ స్టూడెంట్ యొక్క కీ వాల్యూస్ తీసుకోవచ్చు. ఓకే, సో మల్టిపుల్ స్టూడెంట్స్ యొక్క కీ వాల్యూస్ తీసుకోవచ్చు. కాపీ కొట్టేసి కామా పేస్ట్. అంటే మనకు డేటాబేస్ నుంచి అవుట్పుట్ రెస్పాన్స్ వస్తుంది కదా. సో ఇదే ఫార్మాట్లో వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మనకి డేటాబేస్ నుంచి రెస్పాన్స్ అనేది ఇదే ఫార్మాట్లో వస్తుంది. ఇదేంది రాజేష్ కావచ్చు, రాజేష్ కుమార్ కావచ్చు, ఇది రాజేష్ కుమార్ కావచ్చు. ఓకే, సో ఇది
సతీష్ కుమార్ కావచ్చు. సో ఇలా డిఫరెంట్ నేమ్స్ అంటే ఒక స్కూల్స్ యొక్క స్టూడెంట్ డేటా అన్నమాట. ఎగ్జాంపుల్ అంటే మనకు డేటాబేస్ నుంచి రెస్పాన్స్ అనేది ఇలా వస్తుంది. ఓకే, దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే లూప్స్ ఫర్ లూప్ వాడి మనం ఏం చేస్తామంటే మన యూజర్ ఇంటర్ఫేస్లో డిస్ప్లే చేస్తాం దాన్ని మన లాజిక్ తోటి. ఓకేనా, అంతవరకు మైండ్లో పెట్టుకుంది. సో ఇది అసోసియేటివ్ అరే అనొచ్చు మనం. ఓకేనా, అసోసియేటివ్ అరే అనొచ్చు. ఓకేనా, సో ఇది అరేలా ఇది ఇండెక్స్డ్ అరే, ఇది అసోసియేటివ్ అరే అనొచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అరేలా ఇంకొక టైప్ ఏంటంటే వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే అరే ఉంది. ఓకేనా, ఎక్స్ అనే ఒక అరే ఉంది, ఎంటీ అరే తీసుకున్నాం. సో నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్ అనేది ఎక్స్ అనేది ఎక్స్లో అసైన్ చేసిన కదండి. ఎక్స్లో ఏ కీ అనేది ఏ కీకి వచ్చేసి సో కిరణ్ కుమార్ అని కిరణ్ పెడుతున్నా ఏలా. ఓకే, సో ఎక్స్లో బి వాల్యూకి ఓకే బీకి కీ అనుకోండి అంతే. బి అనేది కీ అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు కుమార్ అని పెడుతున్నా. ఓకే, సో ఎక్స్లో ఏకి కిరణ్ పెడుతున్నాం, బీకి కుమార్ అని పెడుతున్నాం. ఓకే, క్లియర్. ఎక్స్లో ఏకి కిరణ్ కుమార్. సో నేను ఏం చేస్తున్నాను, కన్సోల్ ఏం చేస్తున్నా అంటే నేను కన్సోల్ ఎక్స్ అని కొడతాను. సో కన్సోల్ ఎక్స్ కొట్టినట్టయితే మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది, అది ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఏ అనేది డైరెక్ట్ తీసుకున్నాం, ఎట్లా మనం కీబోర్డ్ లెక్క తీసుకున్నాం, అంటే వేరియబుల్ లెక్క తీసుకున్నాం. సో ఎప్పుడైనా ఒక వాల్యూని ఒక దానికి అసైన్ చేయాలంటే దాన్ని డబుల్ కోట్స్ మధ్యలో పెట్టాలి, రైట్. ఓకే, అంటే ఇది కీ అన్నట్టు, ఇది వాల్యూ అన్నట్టు. ఓకేనా, ఇది కీ అన్నట్టు, ఇది వాల్యూ అన్నట్టు. ఓకేనా, ఇలా మన సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎర్రర్ అనేది డిసపియర్ అయిపోయింది. యూజర్స్లోకి వెళ్ళండి, సో అబ్జర్వ్ చేయండి, ఇది కీ వాల్యూ. ఓకేనా, సో కీ వాల్యూ ఏ అనేది కిరణ్ ఉంది, బి అనేది కుమార్ ఉంది, రైట్. సో ఏ అనేది కిరణ్ ఉంది, బి అనేది కుమార్ ఉంది, రైట్. సో అబ్జర్వ్ చేయండి. సో ఇలా కూడా ఈ సింటాక్సే కాకుండా దీన్ని అసోసియేటర్, దీన్ని కూడా అసోసియేటివ్ అర్రే అంటాం. దీన్ని ఎలా డిక్లేర్ చేయొచ్చు మనం, ఈ వేలో అసైన్ చేయొచ్చు వాల్యూస్ని. లేదు అంటే డైరెక్ట్ మీరు ఓకేనా ఏ కోలన్ కిరణ్ ఓకేనా కామా ఓకే బి సారీ ఓకే కీ వాల్యూ వస్తుందా. ఏ వాల్యూ బి వాల్యూ ఏ అంటే అసైన్ చేసినాం, బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా క్రియేట్ అయింది అనమాట. ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ప్లీజ్ హోల్డ్ ఆన్ అండి. హలో చెల్ల అవును చెల్ల అయిపోతుంది. తెలుసు 5:30కి చెల్ల అనుకుంటుంది. 5:30కి చెప్పిన 5:30 పోతే మళ్ళీ హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ అని కూడా చెప్పిందాము. తీసుకెళ్తా బాగా నింపదు, నువ్వేం వస్తావు మనకు. ఓకే, సో ఇలా మనం ఏంటంటే అసోసియేటివ్ అర్రే అంటాం, దీన్ని కూడా అసోసియేటివ్ అర్రే అంటాం. సో అంటే మనం ఏంటో ఒక ఎంటీ అర్రేని అసైన్ చేసి అర్రేలో సమ్ కీబోర్డ్స్ని పాస్ చేసి సో ఆ కీబోర్డ్కి అంటే ఆ కీస్కి వాల్యూస్ని అసైన్ చేస్తున్నాం. ఓకేనా, ఇది ఒక అప్రోచ్. అంటే గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకండి, గుర్తుపెట్టుకోండి అంతే. మనం చేస్తుంటే అలవాటు అయిపోతుంది, మనకి అర్థమైపోతుంది. ఇప్పుడైతే కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా, ఏ మాత్రం డౌట్ ఉందో అడగండి. సో ఇలా మాత్రం ఏ డౌట్ ఉండదు, క్లియర్ కట్గా. ఓకేనా, సరే. సో డేటా టైప్లో ఇది ఒక అర్రే అనమాట. అర్రే అనేది ఒక డేటా టైప్. అర్రేలో కొద్దిగా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అప్రోచెస్ ఉన్నాయి. ఇంకా అప్కమింగ్ క్లాస్లో ఇంకా చూపిద్దాం. ఇవే ఉంటాయి మ్యాక్స్లో, ఏమి ఉండవు. ఓకేనా, మనం వాడే సినారీస్ ఇవే ఉంటాయి. ఓకేనా, సో ఇది ఆబ్జెక్టు, ఇది అర్రే. అర్రే అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి వస్తుంది. ఓకేనా, మోస్ట్లీ వాడేవి ఇవి మనం. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫంక్షన్ అనేది నాన్ ప్రిమిటివ్ కిందకి వస్తుంది. ఫంక్షన్ నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్ అనేది నాన్ ప్రిమిటివ్ కిందకి వస్తుంది. సో ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ యాడ్ అని ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. సో మనకు తెలుసు ఫంక్షన్ అంటే ఏంటి. ఫస్ట్ ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫంక్షన్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి, అదొక బ్లూ ప్రింట్. ఓకేనా, సో మనం ఫంక్షన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. మనకు రిక్వైర్మెంట్ ఉన్న కాడ ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఓకేనా, ఎగ్జాంపుల్ మీకు లైవ్లో చూపిస్తాను. నేను ఏం చేస్తుంటే వితౌట్ ఫంక్షన్ లేకుండా ఓకే ఫస్ట్ కామెంట్ చేసుకుంటాను, ఫంక్షన్ని కామెంట్ చేసేసుకుంటాను కొద్దిగా. ఓకే, సో ఫస్ట్ నేను ఏమనుకుంటుంటే
ఎక్స్ అనేది తీసుకున్నాం, వేర్ ఎక్స్ అనేది తీసుకున్నాం. ఓకే, ఎక్స్ అనేది తీసుకుంటున్నా 10 50. ఓకే, సో వేర్ వై అనేది తీసుకుంటున్నా ఈజ్ ఈక్వల్ టు 60. ఓకే, సో ఫైనల్గా వేర్ రిజల్ట్ అని తీసుకుంటున్నా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని తీసుకుంటున్నా. ఓకే, సో మళ్ళీ నేను ఏం చేయాలి, 50 60కి అసైన్ చేసిన, మళ్ళీ నేను ఏం చేయాలి, వాల్యూస్ చేంజ్ చేయాలి, ఇంకొక క్యాలిక్యులేషన్ చేయాలనుకోండి సేమ్ ఎక్స్ వైకి. సో నేనేం చేస్తాను, సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నా. ఓకే, సేమ్ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తున్నా, మళ్ళీ ఎక్స్ తీసుకుంటున్నా, దీంట్లో 75 అని తీసుకుంటున్నా. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ 75 అండ్ నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఏం చేస్తున్నా, నేను మళ్ళీ ఇక్కడ 50 తీసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఎడిషన్ చేయాలి, ఎక్స్ వై అనేది ఎడిషన్ చేస్తాం. మళ్ళీ ఇంకోసారి చేయాలన్నప్పుడు నేను మళ్ళీ కాపీ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఇంకా డిఫరెంట్ నెంబర్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. అప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఎక్స్ వై అని తీసుకుంటున్నా, ఇక్కడ ఏది 68 అని తీసుకుంటున్నా, ఇక్కడ 105 అని తీసుకుంటున్నా. సో చూడండి, అబ్జర్వ్ చేయండి, లాస్ట్కి వచ్చాక మళ్ళీ రిజల్ట్ వాల్యూ తీసుకుంటున్నా, అలా ఎక్స్ వై అనేది స్టోర్ చేసి రిజల్ట్ అనేది సేవ్ చేసుకుంటున్నా, యూజ్ చేసుకుంటున్నా. ఇక్కడ ఏమైంది మనకి, సో ఎక్స్ వాల్యూ అనేది మనం 1 1 2 3 అనేది 3 టైమ్స్ టైప్ చేయాల్సి వచ్చింది. రైట్, కరెక్టేనా? సో ఈచ్ నెంబర్స్ చేంజ్ చేసినప్పుడల్లా మనం ఏంది, ఎక్స్వై వేరియబుల్ ఎక్స్వై అనేది మళ్ళీ డిక్లేర్ చేయాల్సి వస్తుంది. రైట్, అవునా? రైట్, సో ఇక్కడ ఏమవుతుంది మనకి, దీనివల్ల మనకి ఏంటి, డూప్లికేషన్ అనేది పెరుగుతుంది. రైట్, కొట్టిన కోడ్ని మళ్ళీ కొడుతున్నాం అంటే ఇక్కడ వేరియబుల్ ఎక్స్వై కొట్టినాం, మళ్ళీ అవసరం ఉండి మనం రిజల్ట్ కొట్టినాం, మళ్ళీ అవసరం ఉండి చేసి మళ్ళీ ఎక్స్వై కొట్టుకున్నాం, మళ్ళీ రిజల్ట్ అవసరం ఉండి రిజల్ట్ కొట్టుకున్నాం, అంటే మళ్ళీ డిక్లేర్ చేస్తున్నాం. అంటే డూప్లికేషన్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ. ఎప్పుడైనా మనం కోడింగ్ కొడుతున్నాం అంటే మోస్ట్ డూప్లికేషన్ అనేది రాకుండా చూసుకోవాలి. ఓకేనా, సో డూప్లికేషన్ అనేది రాకుండా చూసుకోవాలి. సో ఆ కండిషన్ని మనం ఓవర్కమ్ చేయడానికి మనకి ఏముందంటే ఒక డేటా టైప్, ఫంక్షన్ అనేది ఒక డేటా టైప్ ఉంది. ఓకేనా, సో ఫంక్షన్ అనేది పవర్ఫుల్ అన్నమాట, మోస్ట్లీ ఎక్కువ వాడుతుంటాం ఫంక్షన్. సో నేను ఏం చేస్తాను, అడిషన్కి రాయాలి. రైట్, సో యాడ్ అని ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను. ఫంక్షన్కి నేను ఏం చేస్తున్నా, ఫంక్షన్లో టైప్స్ ఉంటాయి మనకి, పారామీటరైజ్డ్ ఫంక్షన్, నాన్ పారామీటరైజ్డ్ ఫంక్షన్ ఉంటాం. పారామీటర్ అంటే నథింగ్ బట్ ఏం లేదమ్మా, మనం ఈ కర్లీ బ్రేసెస్ అంటే రౌండ్ బ్రేసెస్లో మనం పాస్ చేసే డేటా. ఓకే, పాస్ చేసే డేటా. ఓకే, నేనేమంటున్నా, పారామీటర్ యాడ్ ఎక్స్ కామా వై అంటున్నా, అంటే ఎక్స్ని వైని పాస్ చేస్తున్నట్టు. ఈ అంటే నేను యూజర్ పాస్ చేసిన ఎక్స్ కామా వైని ఏం చేయమంటున్నా, లోపల నేను జస్ట్ రిటర్న్ చేయమంటున్నా. రిటర్న్ ఏం చేయమంటున్నా, రిటర్న్ ఎక్స్ ప్లస్ వై అంటున్నా, అంటే యాడ్ చేసి దాన్ని రిటర్న్ చేయమంటున్నా. ఓకే, ఫస్ట్ రిటర్న్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఒక వేరియబుల్ని స్టోర్ చేస్తాను. ఓకే, ఏం చేస్తాను అంటే లోకల్ వేరియబుల్ని స్టోర్ చేసుకుంటా. ఓకే, లెట్ వేర్ రిజల్ట్. ఓకే, రిజల్ట్ లెట్ వేర్ రిజల్ట్ అని డిక్లేర్ చేసుకొని, సో వేర్ అండి, సారీ లెట్ వేర్ కాదు, ఓన్లీ వేర్ ఆర్ లెట్. ఓకే, ఎనీథింగ్ ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. వేర్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేసుకున్నా ఇన్సైడ్ ది ఫంక్షన్, బికాజ్ నేను ఇంకొకడ వాడాలనుకుంటున్నాను కాబట్టి, ఓన్లీ ఫంక్షన్లే వాడాలనుకుంటున్నాను కాబట్టి లోకల్ వేరియబుల్గా డిక్లేర్ చేసిన. ఫంక్షన్కి రిజల్ట్ అనేది లోకల్ వేరియబుల్. రైట్, సో లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ అనేది మళ్ళీ చెప్తాను నేను, టెన్షన్ పడకండి. ఓకేనా, సో ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకుని ఇందులో నాకేం జరగాలి అంటే వాట్ యాక్షన్ ఏం జరగాలి, ఇక్కడ మనకి ఎక్స్ వై అనే వాల్యూ యూజర్ పాస్ చేసిన ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది మనకి అడిషన్ జరగాలి. రైట్, సో అడిషన్ జరిగి రిజల్ట్కి అనేది అసైన్ కావాలి. రైట్, సో అసైన్ అయ్యి ప్రింట్ కావాలి. ఓకేనా, సో నేనేం చేస్తున్నా అంటే రిజల్ట్ సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకే, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటున్నాం. ఓకే, సో ఫంక్షన్ రెడీగా ఉంది మనకి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ని డిక్లేర్ చేసి రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. సో ఈ మెథడ్ని కాల్ చేసి దీనికి ఏ నెంబర్స్ పాస్ చేస్తే ఆ నెంబర్ని అడిషన్ చేసి రిజల్ట్లో సేవ్ చేసి ఫైనల్గా మనం ఏం చేయాలి, కన్సోల్ చేసి చూసుకోవాలి. కన్సోల్ డాట్ లాగ్. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్ని కన్సోల్ చేసి చూసుకుంటున్నాం. రైట్, సో అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. నేను ఫంక్షన్ ఏం చేస్తున్నాం, ఫంక్షన్ నేమ్ ఏంటి, మనం ఫంక్షన్ అనే కీబోర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఫంక్షన్కి ఏం నేమ్ అసైన్ చేసాం, యాడ్ అనే ఒక నేమ్ అసైన్ చేసుకున్నాం. మన ఇష్టం, ఫంక్షన్ని నేమ్ అనేది మన ఇష్టము. ఓకేనా, సో మనం ఏం ఫంక్షన్ రాయాలనుకుంటున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్, నేను అడిషన్ ఫంక్షన్ రాయాలనుకుంటున్నాను కాబట్టి యాడ్ అని నేమ్ ఇచ్చుకున్నాను, దానికి మన ఇష్టం అది. సో యాడ్ అని తీసుకుని నేను ఏం చేస్తాను, యాడ్ ఫంక్షన్ కాల్ చేస్తాను. యాడ్ అని కాల్ చేసి ఫంక్షన్కి నేనేం చేస్తున్నా అంటే ఒక ఫస్ట్ ఏంటి 50 పాస్ చేస్తున్నా, కామా 65. ఓకే, ఇది ఒకటి. ఓకే, అబ్జర్వ్ చేయండి, మనకు రిజల్ట్ అవుట్పుట్లో చూడండి, కన్సోల్లో 115
వచ్చింది అవుట్పుట్ 115 యాడ్ అయింది, రైట్. 50 + 65 115, రైట్. సో ఇలాగ మనం ఇంకొక సమ్ నెంబర్స్ పంపిస్తున్నాం. 75 పంపిస్తున్నాం, 75 95, ఓకే. జస్ట్ ఫంక్షన్ కాల్ చేసి నెంబర్ని పంపిస్తున్నాం అంతే. బట్ కోడ్ అనేది రిపీటెడ్గా కొడతలేండి, రైట్. రిపీటెడ్గా మళ్ళీ కొడతలేండి కోడ్. ఒకసారి బ్లూ ప్రింట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్న యాక్షన్ అంటే ఫంక్షనాలిటీ ఏం జరగాలని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా. జస్ట్ ఆ ఫంక్షన్కి నెంబర్స్ పాస్ చేస్తున్నాను అంతే. నేను నెంబర్స్ పాస్ చేస్తున్నా, అబ్జర్వ్ చేయండి. మీరు నెంబర్స్ పాస్ చేస్తున్నాను అంతే నేను, ఓకే. 78 795 ఇక్కడ చూడండి. ఎవ్రీ మెథడ్ కాల్ చేసినప్పుడల్లా ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ అనేది చూపిస్తుంది, రైట్. డిఫరెంట్, ఓకేనా. ఫంక్షన్ అనేది ఒక డేటా టైప్ అనేది, ఓకేనా. క్లియరా అందరికి? క్లియర్ అయింది? ఏమైనా డౌట్ ఉందా? థ్యాంక్ యూ. ఓకే. సో ఇది డేటా టైప్. ఫంక్షన్ అనేది డేటా టైప్ అనేది ఇంకా అప్కమింగ్ క్లాసెస్లో నీట్గా చూస్తాం దాని గురించి, ఓకేనా. మనం ఇంకా నీట్గా చూద్దాం అప్కమింగ్ క్లాసెస్, ఓకే. ఫంక్షన్ అనేది ఇలా వాడతాం, ఓకే. నెక్స్ట్ అర్రే చూసినాం మనం, ఇక్కడ ఆబ్జెక్ట్ చూసినాం, ఫంక్షన్ చూసినాం, రైట్. సో నెక్స్ట్ ఏంటి? డేటా, ఓకే. డేటా అనేది డేట్ అనేది అది కూడా ఒక డేటా టైప్. డేట్ అనేది అంటే డేట్స్ని డిస్ప్లే చేస్తాం అన్నమాట, ఓకే. కొద్దిసేపు ఇది తీసేద్దాం, ఓకే. నేను ఏం చేస్తున్నాను, ఒక కాన్స్టాంట్ వేరియబుల్ తీసుకున్నా, ఓకే. టుడే డేట్, ఓకే. టుడే డేట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే. టుడే డేట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అనే కీవర్డ్ ఉంటుంది, డేట్ అనే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుంది, ఓకే. ఇన్బిల్ట్ జావా స్క్రిప్ట్ యొక్క ఇది ఇన్బిల్ట్ ఫంక్షన్, ఓకే. ఇన్బిల్ట్ ఫంక్షన్ మనం సపరేట్ కొట్టని అవసరం లేదు. ఆల్రెడీ జావా స్క్రిప్ట్ బ్యాక్ఎండ్లో కొట్టేసే రెడీగా ఉంటుంది అనమాట. సో మీరు చూడాలంటే డైరెక్ట్ దీని మీదకి వెళ్ళి సో కంట్రోల్ ప్రెస్ చేసి పట్టి దాని మీద ఒక క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ ఫంక్షన్ రిలేటెడ్ ఏమైనా డేటా క్లాస్ ఓపెన్ కావాలి, ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఓకే. సో ఇది ఇన్బిల్ట్ డేటా టైపు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈరోజు డేట్ని క్యాలిక్యులేట్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ స్టోర్ చేస్తుంది ఒక ఆబ్జెక్ట్ని. సో ఆ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ డేట్ అని తీసుకోండి, ఓకే. డేట్ అని ఒక నేమ్ తీసుకున్నాం, ఓకే. సో మన ఆబ్జెక్ట్ ఇప్పుడు డేట్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంది మన కాడ. ఈ ఆబ్జెక్ట్ లోపలికి వచ్చి మనం ఇవాళ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నాం, ఓకే. ఇవాళ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయొచ్చు మనం? టుడే ఆ డేట్ ఏం చేయొచ్చు? కాన్స్టాంట్ డైరెక్ట్ డేట్ వచ్చేస్తుంది, ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. సో దీని ఫార్మాటింగ్ అనేది తర్వాత చెప్తా, కన్ఫ్యూజ్ కాబట్టి డైరెక్ట్ డేట్ని చూడండి. console.log చేస్తున్నా. అసలు డేట్ని చూడండి, అసలు డేట్ ఏమొచ్చిందో చూడండి ఇవాళ, ఓకేనా. అబ్జర్వ్ చేయండి, డేట్ ఏమొచ్చిందో అబ్జర్వ్ చేయండి, చూడండి. ఫుల్ డేట్ ఇవాళ ట్యూస్డే February 6, 2024 17:18 టైంతో సహా వచ్చింది. ఇండియన్ స్టాండర్డ్ టైం చూపిస్తుంది, రైట్. అర్థమైందా? సార్ డైరెక్ట్ ప్రింట్ అవుతుంది డేట్ అనేది, రైట్. సో మనం డైరెక్ట్ డిస్ప్లే మీద చూడాలంటే ఏం చేయొచ్చు? మనం document.write అని ఒక మోజర్ ఉంది, document.write అని ఒక ఆబ్జెక్ట్ ఉంది, మెథడ్ ఉంది. దీనికి ఏం చేయాలి? డేట్ అనేది పాస్ చేయాలి. document.object డేట్ అనేది పాస్ చేస్తున్నా. డైరెక్ట్ మనం డాక్యుమెంట్లో చూడొచ్చు డేట్ని, రైట్ కరెక్టే కదా. సో డాక్యుమెంట్లో డైరెక్ట్ డేట్ చూడొచ్చు ఇక్కడ. క్లియరా అందరికీ క్లియరా? ఇలా మనం అనేది డేట్ అనేది చూసుకోవచ్చు, ఓకే. ఇది డేట్ అనమాట. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఇక్కడ కాదు, అదొక దానికి సపరేట్ క్లాస్ అయితే అక్కడ చెప్తాను, ఓకేనా. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఎలా వాడుతుంది చెప్తా, ఓకేనా. సో ఇది ఇంతవరకు డేటా టైప్స్ అనమాట. సో ఈ డేటా టైప్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? థ్యాంక్ యూ. ఓకే, ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా అడగండి, చెప్తాను నేను, ఓకే. ఇది సో ఇవాళ డేటా టైప్స్ గురించి చెప్పిన. ఈ డేటా టైప్స్ నీట్గా నేను అప్లోడ్ చేస్తాను నోట్స్, సో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రేపు మనము వేరే టాపిక్స్ చెప్పుకుందాం. ఇంకా నీట్గా వేరే టాపిక్స్ మీకు అర్థమయ్యే విధంగా కొత్త టాపిక్స్ తీసుకొస్తా. సో కన్ఫ్యూజ్ కాకుండా డైరెక్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవన్నీ నేను తీసుకోపోను. సో HTML రిలేటెడ్ జావా స్క్రిప్ట్లో HTML ట్యాగ్స్ అని ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ చెప్తారు, ఓకేనా. క్లియరా? ఏం ప్రాబ్లం లేదు లేదన్నా. రైట్ రా, థ్యాంక్ యూ. మరి ఇవాళ క్లాస్ ఓకే, ఇంతవరకే చూసుకోండి. మీకు వీడియో అప్లోడ్ చేసేస్తే ఇప్పుడు, ఓకేనా. సో లైన్లో ఉన్నాను, ఆన్లైన్లోనే నేను వీడియో అప్లోడ్ చేస్తాను.